నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రకాశం బ్యారేజ్ని పడవలతో డ్యామేజ్ చేసిన కేసులో వైసీపీకి సంబంధించినటువంటి తలసిల్ల రఘురాం, నందిగం సురేష్ పేర్లు అయితే వినిపించడం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే నందిగం సురేష్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తలసిల్ల రఘురాం ఈ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఒక పక్క ప్రజలను ఇలా ఇబ్బంది పెడుతూనే మరోపక్క వరద బాధితుల యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే యాత్రలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరోపక్క టీడీపీ పార్టీ ఆఫీస్పై ఆయన చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో కూడా వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్లారు. మరి వాళ్ళకి అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. మరి ఓవరాల్గా మరి జగన్ చేసే ఈ పనులు, ఈ యాత్రలు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? మరి ఒక ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి ఇప్పుడు ఇలాంటి పనులు చేసి తప్పించుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మనం చూస్తున్నాం తప్పించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా వెళ్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చారు. ఇక్కడ వాళ్ళు చూస్తే సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళారు. సో ఇక చూసుకుని మరోపక్క ఈయనేమో వరద బాధితులను పరామర్శించేందుకు యాత్రలు చేస్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగులుతుంది. మొన్న మనం విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మనం చూసాము. అంటే అక్కడ ఈయన వెళ్ళేటప్పుడు ప్రజలు ఇళ్లల్లో ఉండి రాలేకపోయారు కాబట్టి ఆయన 20 నిమిషాలు ఉండి వెనక్కి వచ్చేసారు. కానీ ఈరోజు పిఠాపురంలో అయితే చాలామంది వ్యతిరేకించడం జరిగింది. నువ్వేం చేసావు, నీ వల్లే ఏలేరు ఇప్పుడు మునికింది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. సో ఆ యాత్రలు ఏలూరు అన్నట్టున్నారు. సో ఏలేరు అది. సో ఆయనకి జోక్ అనిపిస్తుంది అంటారా యాత్రలు చేయడం? అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఏం చెప్తారు? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. జగన్మోహన్ రెడ్డి గారు ఏందంటే ఇక్కడ కొంతమందికి మనం ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు వింటారు. మనం మాట్లాడిన దాని గురించి వివరణ అడిగినా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పాలని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మన నిత్యకృత్యం. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి, నా మనుషులు ఉన్నారు కాబట్టి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి చాలామందిలో ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారనమాట. అరుదుగుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తలసిల్ల రఘురాం గారు కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, లేకపోతే అప్పిరెడ్డి కావచ్చు, జోగి రమేష్ వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి, వీళ్ళందరం చూసుకుంటా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీళ్ళందరినీ కనుక చూసుకుంటూ ఉంటే ఇవాళ పరిస్థితుల్లో విధ్వంసం ఎలా చేయొచ్చు, జన నష్టం ఎలా చేయాలి, ఎంతమంది చనిపోయినా పర్లేదు, రాజకీయంగా మనకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న ఆలోచన తప్ప దాంట్లోంచి కూడా ఎంత లాభం పొందొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. సరే, వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అవి అందరికీ అందుబాటులో రావు కాబట్టి ఉండట్లు. నిన్న వరదలు చూసుకుంటే విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంగా వీళ్ళ సొంత పడవలు నడుపుకుంటూ అక్కడ కూడా వరద బాధితుల దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి గొప్ప త్యాగధనులు వీళ్ళు. ఎందుకంటే త్యాగం చేశారు కదా అక్కడ పడవలను పంపించేసి. వీళ్ళు దాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు, మీ సేవలు ఇక చాలు నాయన, మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని విశ్రాంతి తీసుకోండి, ఇంకోటి రచించుకోండి, ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసేయండి, మేము చూసుకుంటాం దీని సంగతి అని చెప్పని కేంద్రంతో మాట్లాడి పడవలు తెప్పించుకొని అందరికీ అందుబాటులోకి రావడం కూడా జరిగింది. ఈరోజు విజయవాడ ప్రశాంతంగా ఉంది. బెంగళూరులో ఆయనకి నిద్రపట్ల, తాడేపల్లి ఆయనకి నిద్రపట్ల. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనుకుంటే పడవలు కూడా వాళ్ళు అనుకున్న ప్రణాళిక పోయింది. ఏం చేయాలి అని అనుకుంటా ఉంటే ఏదో ఉదయం రాబోతుందంటే ఇప్పుడు ఏలేరు ఉదంతాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి బయలుదేరి వచ్చేసారు. ఇక్కడ ఒకటి కనుక పూర్తిగా మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసానికి సంబంధించి, అంటే ఈ వరదలకు కావచ్చు, లేకపోతే ఈ తుఫాను ప్రాంతానికి కావచ్చు, ఇటు చూసుకుంటా విధ్వంసానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, దోపిడీలు, ముఖ్యంగా మట్టి, ఇసుక మైనింగ్, వాళ్ళు చేసినటువంటి సహజ వనరులన్నీ ఎంత అవకాశం ఉంటే ఇంకో 100 సంవత్సరాలు సరిపాను ఇప్పుడే దోసుకున్నారు. ఇంకో 100 సంవత్సరాలు సరిపాను. ఇది మనం చెప్పడం కాదు, న్యాయస్థానమే చెప్పింది చాలా స్పష్టంగా జరిగిన దానికి వివరాలన్నీ. దానికి ఆ రోజు గోపాలకృష్ణ త్రివేది అనే ఒక పెద్ద మనిషి అప్పుడు దీని గురించి న్యాయస్థానం వివరాలు ఇవ్వమని చెప్పని ఎవరైతే జిల్లా అధికారులు ఉంటారో ముఖ్య అధికారికి చెప్తే ఆయన ఒక కాగితం తయారు చేసి దీని మీద మీరు సంతకాలు మాత్రమే పెట్టండి, మిగిలిన విషయాలు మీకు అనవసరం అని చెప్పని వాళ్ళందరి చేత ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పిన అందరూ ఒకటే వాక్యం,
మీరు ఒకసారి గమనించండి, వాళ్ళలో ఉన్న గొప్పతనం మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే ఒకళ్ళ చూస్తే చాలు, ఇక ఊరికి చదవాల్సిన పని లేదు, ఎవరికి చూడాల్సిన పని లేదు. కింద సామాన్య కార్యకర్త ఏం మాట్లాడతాడో పై అయినా అదే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అట్లానే ఆ కార్యక్రమాలు నిర్వహించే విధంగా వాళ్ళ చేత సంతకాలు తీసుకొని ఇసుక దోపిడీ జరగలేదు, అంతా ప్రశాంతంగానే ఉంది అని చెప్పని రాయించుకున్నారు. అది వెళ్ళిపోయింది. దాన్ని వాళ్ళు గుర్తించేసి న్యాయస్థానం ఏం మట్టికాయలు వేయాలో వేశారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ బాధ అంతా ఏందంటే ఇసుక సంబంధించింది కావచ్చు, లేకపోతే వరదలకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించింది కావచ్చు. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళని కొట్టలేదు, ఎందుకు వీళ్ళని తిట్టట్లేదు, బట్టలు ఓడదీసి బజాట్లో ఎందుకు తిప్పట్లేదని తెగ మదన పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజల్లో ఆలోచన పోయింది. వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు 39% మంది అంటున్నారని, కానీ ఆ 30% కొంతమంది ఏం చేశారు అంటే భయం కొద్దీ పథకాలు రావేవో అని చెప్పని వాలంటీర్లు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కొంత వాళ్ళకి ఓటింగ్ చేసిన మాట వాస్తవం, అందుట్లో సందేహమే లేదు. కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు ఉంటారు, కాబట్టి వాళ్ళు ఓట్లు వేసినందువల్ల 39% వచ్చేసింది. ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకా మాకు 39% ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి ఎందుకు చెబుతున్నాడా అంటే ఈ మధ్య పైనుంచి ఒక ఆయన, అంటే ఇంద్రలోకం నుంచి ఒక ఆయన, యమలోకం నుంచి ఒక ఆయన, ఇద్దరు కలిసి ఇప్పుడు మధ్యలోకంలో ఉన్నారనమాట. ఎందుకంటే మయబ్రహ్మ సృష్టి విశ్వామిత్రుడు ఆ రోజు సృష్టించాడు కదా, అక్కడ కూర్చొని ఈయనకి హితపోజు చేశారు. అంతకుముందు మాట్లాడాడు కదా, ఆత్మలతోటి మాట్లాడుకుంటాను, మా తండ్రి గారు చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అట్లానే మాట్లాడుకుంటే నాయన నువ్వు ఇట్లా కూర్చుంటే కుదరదు, ప్రజలు ఎటు నిన్ను కాదనుకుంటున్నారు, అయినా సరే నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళాలి అంటే అక్కడ ఏముండాలి, లేకపోయినా నువ్వు చేయాలి, కాబట్టి ఏదో ఒక విధ్వంసం చేయి అంటే ఈ విధ్వంస రచనకి అతను పూనుకొని వీళ్ళని ప్రయోగించినా కూడా అక్కడ దైవం మనం చెప్పాను, నేను సత్యమూర్తి గారు కూడా చెప్పారు, పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ, చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆశీస్సులు దేవుడు కాపాడాడు. కాబట్టి ఇక్కడ కూడా అతను ఏ చేయాలనుకున్నా కూడా ఈ కార్యక్రమానికి పిఠాపురంలో చూసుకుంటా ఉంటే, అంటే అక్కడ సత్యమూర్తి గారు వివరణ ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అంత సౌమ్యులు కాదు పిఠాపురం ప్రజలు. వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కర్రుగాల్చి ఎలా వాత పెట్టాలో క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. ఇక్కడ సహజంగానే పాపం ఆ అమ్మాయి మాట్లాడింది, అయ్యా మాకు అన్నీ అందుతుని, ఇంతకంటే ఏం చేస్తారు, ప్రభుత్వం చాలా బాగా చేసుకుంటుంది అని చెప్పారు. అయినా సరే తృప్తిగా లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఎలా వచ్చారో ఏ విధంగా సమాధానం ఇచ్చారో చూశారు. కాబట్టి వీళ్ళ యొక్క పథకాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు న్యాయస్థానం వెలుసుబాటు కలగజేసిందని చెప్పి భావిస్తున్నారు. ఆ వెలుసుబాటు కలగజేసినందువల్ల ఇప్పుడు కలుగులో ఉన్నవాళ్ళు బయటకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాస్పోర్ట్లు ఇవ్వాలా, రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలా, పోలీసుల దగ్గరికి వచ్చేసి రోజు కూర్చొని చేసుకోవాలి. కాబట్టి ఏం జరుగుతుందనేది 2-3 రోజుల తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే పాపం ఆయన చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబందులు అన్నిసార్లు కనపడవు, శవాలు వచ్చినప్పుడే రాబందులు కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా విపత్తు వస్తేనే కనపడతాడు, లేకపోతే వాళ్ళని కారాగారంలో పెడితేనే కనపడతాడు. రైట్ సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు వీళ్ళకి సరైన శిక్షలు పడట్లేదు అని చెప్పి చాలామందిలో కూడా అభిప్రాయం అదే ఉండింది. ఎందుకంటే అజ్ఞాతంలోకి వెళ్ళడం, తలసిల రఘురామే చూసాం, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అండ్ వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి యలహంక ప్యాలెస్ పక్కన ఉన్నారని తెలుస్తోంది. సో ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇందుకు తలసిల రఘురామ్ ఎక్కడుండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మన అంతకు ముందర కూడా మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి గోవా నుంచి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో యలహంక జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గర కనిపించాడని మనం మాట్లాడుకున్నాం. గనుల దీని ఎండి వెంకటరామరెడ్డి అతను అప్పటి నుంచి కనపట్టాల, ఎక్కడున్నాడో తెలియదు, వాస్తవంగా అసలు ఎక్కడున్నాడో తెలియటం లేదు. పోలీసులు అన్ని చోట్ల ట్రాక్ పెట్టారు, కానీ యలహంక ప్యాలెస్లో 365 375 బెడ్రూములు ఉన్నాయి. మరి బయట ఎక్కడ దొరకట్లేదు అంటే మరి అక్కడ ఉన్నాడేమో తెలియదు. అట్లాగే ఇప్పుడు ఈ పడవల్ని తీసుకొచ్చి, పెద్ద పెద్ద పడవల్ని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేద్దాం అన్న ప్లాన్ వేసిన ప్రధాన వ్యక్తి తలసిల రఘురామ్. ఈ తలసిల రఘురాము ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు చూసే అతి ముఖ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీకి పనిచేశాడు, ఆయన కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాడు.
ఆఫీస్ ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టుకుంటారు? బాగా సన్నిహితుడైతే తప్ప పెట్టుకోరు కదా. ఇప్పుడు ఈ తలసిల్ల రఘురాము వచ్చి 1,00,000 మంది ప్రజలని, లంక గ్రామాల ప్రజలని అంటే స్మాష్ చేయటానికి వేసిన ఒక పెద్ద ప్లాన్. అంటే పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలన్న పెద్ద ప్లాన్కి మూల సూత్రధారి. ఎక్కడున్నాడో తెలియదు, పోలీసులకి ఎక్కడా దొరకట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను కూడా యలహంక ప్యాలెస్లో ఉన్నాడా అనేది ప్రధానమైన డౌట్. యలహంక ప్యాలెస్లో ఉన్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు ఇంట్లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రధానమైన డౌట్ అందరికీ, చాలామందికి ఉన్నది. పోలీసులు ఛేదిస్తారు, ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అంటే ఇటువంటి డ్యామేజీలు చేసుకోవటం, మొత్తం ప్రజలన్నీ, తనకు ఓట్లు వేయని ప్రజలన్నీ ఎట్లా ఇబ్బంది పెట్టాలా అని చూడటం వైసీపీ ప్రధాన ఎజెండా. ఈ ప్రధాన ఎజెండాతో పాటు ఈ కేసులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కేసులు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బయటికి వస్తున్న ఈ కేసుల నుంచి తప్పించుకోవటం ఎట్లా, తప్పించుకునే మార్గాలు ఎన్ని ఉన్నాయో వెతుక్కోవటానికి అక్కడ పెద్ద లీగల్ టీం కూర్చొని యలహంక ప్యాలెస్లో వీటన్నిటికీ డిజైన్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకనే మీరు గమనించండి, చిన్న చిన్న కేసులకు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఇతన్ని, లేకపోతే ఇతను దేవినేని అవినాష్ని, లేకపోతే ఇంకా ఈ బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం సుప్రీంకోర్టు దాకా పోవటం ఏంటి? ఒక్కసారి అంటే న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడతారు అన్న ఇటువంటి కబుర్లన్నీ చాలా మనం విన్నాము, అన్నీ చాలా చూసాము. న్యాయం కావాలని చాలా చూసాం. కానీ ఇవన్నీ చట్టం చేతులు చాలా పెద్దవి, ఇటువంటి సామెతలన్నీ మనం చాలా రకరకాలుగా చెప్పుకున్నాం. కానీ యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం కూడా వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తాను కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా వెచ్చిస్తున్నాడో మీరు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆపేసి, అమరావతి ఆపేసి, మొత్తం గ్రామ పంచాయతీలకి నిధులు ఆపేసి, ఇవన్నీ ఈ ఫండ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని అంకమరావు గారు లాంటి వారు అడుగుతూ ఉంటారు. ఇన్ని అప్పులు చేసావు కదా అంటే నాకు కూడా ఇస్తాడేమో. 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసావు కదా, మరి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా, ఏం చేసావు అని సహజంగా అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతారు. ఈ డబ్బులన్నీ పెద్ద పెద్ద న్యాయవాదులకి, సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న న్యాయవాదులకి 100ల కోట్ల చొప్పున ఫీజుల రూపంలో ఇచ్చేశాడు. ప్రభుత్వ ధనాన్ని ఇచ్చేశాడు. నేను అభ్యంతరం చెబుతున్నాను. మీరు అభ్యంతరం చెప్పినా కాదండి, నన్ను చెప్పనియాల మధ్యలో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు అది కాదండి, ఆయన కేసుల్లో ఉన్నటువంటి ఏదైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున వాదించే అవకాశం కలగజేసి మన ధనాన్ని ఇచ్చాడు. ఆయన ధనం ఇలా, ఆయన ధనాన్ని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేను అంకమరావు గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన డబ్బులు లక్షల కోట్లు సంపాదించాడు అనేది కరెక్ట్, అంతవరకు కరెక్ట్, ఆ సెంటెన్స్ వరకు కరెక్టు. వాళ్ళకి ఫీజు ఇచ్చాడు అనేటప్పటికీ అంకమరావు గారు అనుకున్నారు ఆయన డబ్బులు ఇచ్చాడు అనుకున్నారు. ఆయన డబ్బులు కాదు, అధికారంలో ఉండగా ప్రజల డబ్బుల్ని వాళ్ళకి అడ్వకేట్లకి పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఒక్కొక్కళ్ళకి 100ల కోట్లు, ఒక్కొక్కళ్ళకైతే రాజ్యసభ సీట్లు ఇచ్చాడు కేసులు వాదించిన వాళ్ళకి. ఇదంతా ఏంటి అంటే, నేనే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు లేదని చెప్పాను. ఐఎమ్ సారీ, నేను ఆ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి చాలా ముందు చూపు ఉండి ఈ కేసులు, ఈ దొంగలన్నీ ఎప్పటికైనా దొరుకుతారు, ఏ కేసులైనా దొరుకుతారు. ఈ దొంగలందరినీ రక్షించుకుంటే తప్ప పెద్ద దొంగనైనా నేను సేవ్ గాను, అందుకని చిన్న దొంగల్ని కాపాడుకోవాలి, వీళ్ళ కోసం అని చెప్పి అడ్వకేట్లని ముందరే రెడీ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతోటి
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో ఈ అడ్వకేట్లందరికీ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టాడు. దోచిపెట్టి ఆ అడ్వకేట్లందరూ కూడా మొత్తం, లేకపోతే చిన్న చిన్న బెయిల్ పిటిషన్లో కూడా వీళ్ళందరూ వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, అక్కడ చూడటం, అక్కడ వాదించటం. వీళ్ళు ఏమన్నా అసలు దేవినేని అవినాష్ గురించి సుప్రీంకోర్టులో ఏం వాదించాలి చెప్పండి? ఏం వాదిస్తారు? లేకపోతే జోగి రమేష్ గురించి ఏం వాదించాలి? వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్న క్రిమినల్స్. నిన్న చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, వీళ్ళందరూ కూడా రాజకీయ ముసుగులో ఉన్నారు కాబట్టి ఏదన్నా సీరియస్ యాక్షన్ తీసుకోవటానికి నాకు కొంచెం అడ్డం వస్తున్నది. రాజకీయ ముసుగు లేకపోతే ఈ జగన్ దగ్గర నుంచి అవినాష్ వరకు అందరినీ కూడా జైల్లో వేసి తొక్కి నారదీయడం 2 నిమిషాల పని అన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ రాజకీయ ముసుగేసుకొని రాజకీయ పార్టీ రూపంలో వీళ్ళందరూ వచ్చి ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోగానే కక్ష సాధింపు అని మొదలు పెడతాడు. కాబట్టి కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ బోట్లు గుద్దిన కేసు తలసిల రఘురాముని పట్టుకోవటానికి పోలీసులు 1000 కళ్ళతో గాలిస్తూ ఉన్నారు. దొరుకుతాడు ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా దొరుకుతాడు. సబ్జెక్టు కండిషన్ యలహంక ప్యాలెస్లో లేకపోతే, ఎందుకంటే యలహంక ప్యాలెస్లో ఉంటే పోలీసులు అక్కడికి రీచ్ కాలేరు కదా. అక్కడికి రీచ్ కావడానికి చాలా ప్రొసీజర్ చాలా ఉంటుంది. అందుకనే ఈ గనుల వెంకటరెడ్డి కానీ ఈ తలసిల రఘురామ్ కానీ వీళ్ళు దొరకట్లేదు. పోలీసులకి దొరుకుతారు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఎట్లయినా దొరుకుతారు. యలహంకలో ఉన్నా, యలహంక ప్యాలెస్లో ఉన్నా కానీ ఆడ ఎప్పటికప్పటికి బయటికి రావాల్సిందే కదా, ఖచ్చితంగా దొరుకుతారు. సార్ ఇక్కడ చూస్తే మొన్న విజయవాడలో దాదాపు 15 లక్షలకు పైగా 15,000కు పైగా ఇల్లు మునగడానికి, 2 గ్రామాలు కూడా మునిగిపోవడానికి వైఎస్ఆర్సీపీ చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే అంటున్నారు. ఈవెన్ డ్రైనేజ్ అవుట్లెట్లు కానీ తాగునీటి అవుట్లెట్లు కానీ వాటిల్లో సక్రమంగా నిర్మాణం జరగలేదు, అందువల్ల ఇలా జరిగింది అంటున్నారు. మరోపక్క చూస్తే ఈరోజు ఏలేరు వెళ్ళి అక్కడ కూడా నేను ఆ ప్రాజెక్టు కట్టిస్తాను, దీన్ని ఆధునీకరణ చేస్తాను అని చెప్పి కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే పునాది పడింది, సో నేను కంటిన్యూ చేశాను, చంద్రబాబు గారు వచ్చి ఇవన్నీ తీసేశారని చెప్పి ఆయన ప్రజల ముందైతే చెప్పడం జరిగింది. కానీ అక్కడ నిజానికి చంద్రబాబు గారే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు, కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు. సో పెండింగ్లో ఈయన వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టేశారు దాన్ని అని చెప్పి అక్కడ ఉన్న బాధితులు ఎదురుతిరిగి అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి 3 నెలలే అవుతుంది కాబట్టి సరిపోయింది. అదే ఒక ఏడాదిన్నర ఉంటే ఇంకెట్లా ఉండేది? అసలు ఈయన చెప్పే మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? సో ఏం చెప్తారు మీది? ఆయన మాటలు నీటి మీద రాతలనే అభిప్రాయం ప్రజలకు వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఎంత రాత రాసినా ఎంత మాట మాట్లాడినా అది దాన్ని విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేపట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జలయజ్ఞం అని చెప్పని ధనదోపిడీకి ఆ రోజు తెరదీయటం కూడా జరిగింది. సహజంగా ఎందుకంటున్నామంటే ఇది ఈరోజు అంటే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. ఆ రోజు జరిగిన ఈ యొక్క ధనయజ్ఞానికి సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి పోలవరం తీసుకుందామండి. సహజంగా పోలవరం ఏంటంటే పోలవరం కనుక పూర్తయిపోతే దాని తర్వాత నీళ్లు వదిలిపెట్టడానికి, నీళ్లు ప్రవహించడానికి, జనానికి అందుబాటులో తీసుకురావడానికి, లేకపోతే పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ప్రణాళిక అది పూర్తయిన తర్వాత ఎట్లా ఏంటని చెప్పి ఆలోచిస్తారు. ముందు కాలువలు తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చాడు, ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది ఇచ్చేశారు, తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోవాలి. అదే 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చే లేకపోతే రోసీ గారు వీళ్ళు పూర్తి చేసేవాళ్ళు ఆ పని కనుక పురోగతి సాధించినట్టయితే. కాబట్టి ఆ రోజు తనకు ఇష్టమైన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా సాక్షి దాంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాంట్లో కావచ్చు, లేకపోతే సిమెంట్ దాంట్లో కావచ్చు, వాళ్ళు వాళ్ళ షేర్లు కొనుక్కొని తిరిగి వాళ్ళ పుత్రరత్నానికే పంపించారు. అవి ఎలా ఎట్ట చేరాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్రణాళిక రచించుకొని ముందుకెళ్ళాడు. ఈరోజు మళ్ళీ దాన్ని ఉదాహరిస్తూ అది చేశాడు ఇది చేశాడు అని చెప్పుకుంటూ ఉంటే ఇక దానికంటే పెద్ద ఈరోజు ప్రజలు నవ్వుకోవడానికి వేరే ఉదంతాలు ఏమి కనపట్ల. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏందంటే సత్యమూర్తి గారు ఇందాక చెప్పడం కూడా జరిగింది. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానం, తెలంగాణ రాష్ట్ర న్యాయస్థానం
మనకి మేలు చేయకపోయినా చేసినా సుప్రీం న్యాయస్థానం మాత్రం మనకి న్యాయం చేస్తేనే ఒక నిర్ణయానికి వాళ్ళు బలంగా వచ్చారు. దానికి కావాల్సిన పదరచన ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలని ముందస్తుగానే ముందు చూపు అని చెప్పి సత్యమూర్తి గారు చెప్పారు. నేను మందు చూపు అంటున్నాను. ఎందుకంటే ముందు అంటే మీరు తాగేదనుకునేవాడు నవ్వుతున్నారు మీరు, అది కాదు. మామూలుగా మనకి ఏదన్నా ఇబ్బంది అయితే గాయాలైతే ఔషధాన్ని ముందు అంటాం. ముందు ఈయన గాయాలు కాకముందే ఔషధాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. అందుకనే మందు చూపు అంటున్నాను నేను. అట్లా వాళ్ళందరికి కూడా ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చేసి ఇక్కడ ఏం చేసినా యలంక ప్యాలెస్ అని అంటున్నారు, లేకపోతే ఆయనుండ అమరావతి నివాసం కావచ్చు. వీటన్నిటికి కూడా నాకు అనుమానం వస్తుంది ఏంటంటే పరిటాల రవి గారిని చంపే కార్యక్రమంలో సహకరించిన పోలీస్ అధికారి ఇంట్లో ఉన్నాడేమో అనే అనుమానం నాకు బలంగా కలుగుతుంది. తలసిల రఘురాం వాళ్ళు సంబంధించిన ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు సహకరిస్తున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా ఉద్యోగం చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు పనికి మాలిన వాళ్ళు, మీరు పని చేయలేదు, ప్రజల్ని హింసించారు అని చెప్పి దూరంగా పెట్టిన వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళ సహాయ సహకారాలతోటే వీళ్ళు కాలం గడుపుకుంటున్నారని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు గళ్ళు పడుతున్నాయండి. ఎందుకు పడతాయి గళ్ళు? మనం ఇల్లు కట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చుట్టూ ప్రహరీ కట్టుకున్నాం అనుకోండి. ప్రహరీ కనుక శుభ్రంగా కట్టుకుంటే లోన పడ్డ నీళ్ళు బయటికి వెళ్ళలేకపోవచ్చు, కానీ బయట నీళ్ళు వచ్చి తంతా ఉంటే బయట నీళ్ళు అయితే లోనకు రావు కదా. ఇక్కడ కాలువ గట్లు చూసుకున్నా, చెరువు గట్లు చూసుకున్నా, లేకపోతే ఈ నీటి జలాశయాలకు సంబంధించినవి చూసుకున్నా, ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా అక్కడున్న మట్టిని అమ్ముకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యత ముంపు వస్తేనో వర్షం వస్తేనో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలన్న ఆలోచనతో చేయలేదు కదా వీళ్ళు. ఎక్కడా కూడా కనీసం గ్రీజ్ పెట్టలేదు కదండి 5 సంవత్సరాలు. గ్రీజ్ పెడితే ఇన్ని ఉపద్రవాలు రావని చెప్పిన వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులు అందరూ కూడా ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఈ తలసిల రఘురాముకి లేదంటే జోగి రమేష్కి వీళ్ళందరికీ సంబంధించి న్యాయస్థానం ఈరోజు వెలుసుపాటు ఇచ్చింది కదా. నాకు అర్థం కాక అడుగుతాను, సత్యమూర్తి గారు మీరే చెప్పాలా, లేకపోతే మీరు చేస్తే మీరు చెప్పండి అమ్మా. 3 వారాలు వాళ్ళని అదుపులో తీసుకోవద్దు అన్నారు. వాళ్ళని పాస్పోర్ట్ తీసుకొచ్చేసి పోలీసులకు ఇవ్వమన్నారు. రోజువారీ విచారణ చేయమన్నారు. రోజువారీ విచారణ చేస్తే రాండి అయ్యా కూర్చొని టీ ఇచ్చి కాఫీ ఇచ్చి పలహారాలు ఇచ్చి ఏం జరిగింది చెప్పమని చెబుతాడా? ఇంకా ఎదురు కొట్టినా కూడా ఏం మాట్లాడటానికి లేదు కదా, అదుపులో తీసుకోకూడదు కదా. అంటే ఆ వెలుసుబాటు కూడా ఇస్తున్నారా ఇప్పుడు? అంటే మనం చూసాం కదా మొన్న మధ్య కూడా జోగి రమేష్ని విచారణకు పిలిచినప్పుడు కూడా అక్కడ ఆయన ఫోన్లు ఇవ్వమంటే ఇవ్వలేదు, విచారణకి సహకరించలేదని. కానీ జోగి రమేష్ని క్వశ్చన్లు అడుగుతుంటే పక్కన పొన్నవోలు సమాధానాలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఇంత చెప్పినా కూడా సొత్త ఊరుకోమనే కదా ఇప్పుడు ఈ యొక్క తీర్పు యొక్క సారాంశం. అంటే ఇలాంటి వెలుసుబాటు ఇస్తున్నందువల్లే కదా వీళ్ళు ఇందాక మీరు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ ఇలాంటి వెలుసుబాటు దొరుకుతాయి అని ఆయన ప్రజాధనాన్ని ఇచ్చాడు, కొంత ఖర్చు పెట్టి ఉంటాడులేండి. ఇప్పుడు ప్రజాధనం ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా. ఇట్లాంటి చేస్తూ ఉంటున్నారు అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇసుక రేణు అంతా సంపాదించిన దాంట్లో ఈ ఖర్చుకు సంపాదిస్తే ఇసుక రేణు అంతా ఇప్పుడు కనుక ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈఎంఐ మొన్న జరిగినటువంటి జత్వాని కాదంబరి జత్వానికి సంబంధించిన విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి అంశం బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కాదంబరి జత్వాని గారి విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కటి ఎవరైతే ముందు 1వ తారీఖు నాడు టికెట్లు బుక్ చేసుకున్నారు, 2వ తారీఖు నాడు ఆ కుక్కల విద్యాసాగరరావు గారు ఈ మీద అభియోగం చేయటం కూడా జరిగింది. మరి ఇట్లా చేసినప్పుడు ముందే ఎలా బుక్ చేశారు వీళ్ళు? అంటే అతి తెలివులు ఎక్కువగా ఉండేవాళ్ళు, ఒక భ్రమలో ఉండేవాళ్ళు ఎంత త్వరగా దొరుకుతారనడానికి ఇది నిదర్శనం. కాబట్టి ఇలాంటి ఉదంతాలన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కాబట్టి తప్పించుకునే మార్గాలు ఇక అన్ని దారులన్నీ మూసుకైతే పోయినాయి, అందులో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే కూటమి వాళ్ళ గురించో లోకేష్ బాబు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో నాకు కొంచెం కినుక వహించాయి ఈ మధ్య నేను వాళ్ళ మీద. ఎందుకంటే ప్రజలతో పాటు నేను కూడా ఒకడిని భావించేసి సత్వర న్యాయం జరగట్లేదనే భావన నాలో కూడా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా శ్రేణులు ఇది అడుగుతున్నారు, ఫోన్ చేసి కూడా ఏం సత్యమూర్తి గారు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని మాట్లాడరేందని చెప్పని అడుగుతున్నారు. అడుసుమల్లి గారు ఏం చేస్తున్నారు, అఫ్సాన్ గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడనని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా కొంచెం కినుకు వహించాను. కానీ ఇప్పుడు చూసుకుంటా ఉంటే
నాబోటాడికి కూడా తాళాలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే భావన అయితే కొంచెం కలుగుతూనే ఉంది. ఆలస్యం అయినా సరే అమృతం విషం కాదు, విషం అమృతం కాదు. కాబట్టి వీళ్ళకి కారాగారం, శ్రీకృష్ణ జన్మస్థానం, అలాగే యముడి యొక్క విచారణ అన్నీ జరుగుతాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్. అయితే ఈరోజు మనం ఏలేరు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం విన్నాము. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో కావచ్చు, అవ్వక ముందు కావచ్చు, అసలు ఏలేరుని నేను ఉద్ధరించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, 150 కోట్లు దీనికి ఇచ్చాను, కాలువకి ఇంత ఇచ్చానని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. అలాగే మొన్న కృష్ణానదిలో వచ్చినప్పుడు కూడా ఇందాక నేను సార్ని అడిగినట్టు కూడా అక్కడ కొన్ని 15,000 ఇళ్ళు దాదాపు మునిగిపోవడానికి ఈయన నిర్మాణ పనులు సరిగ్గా చేయకపోవటం అని తెలిసింది ఇప్పుడైతే. సో దానికి మీరేం చెప్తారు? అది ఆయన గురించి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా చర్చించడానికి ఏం లేదు. ఆయనకి ఏలూరుకిను ఏలేరుకి తేడా తెలియదు. ఈ అక్కడికి వెళ్ళి ఏలూరు అని చెబితే అక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏలేరు ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి ఆయనకి వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లేదండి, ఎందుకంటే గొప్పగా మాట్లాడతారని వాళ్ళు ఏం భావించట్లేదు, అక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది కూడా ఒక పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం మీకు ఈ విజయవాడ దీంట్లో కొన్ని కొత్త విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ ఈ రామలింగేశ్వర నగరు వీటిలో కృష్ణలంక ఈ ఏరియాలన్నిటికీ సంబంధించి ఈ స్టామ్ వాటర్ డ్రైన్ విజయవాడలో స్టామ్ వాటర్ డ్రైన్ ఒకటి పెట్టారు. స్టామ్ వాటర్ డ్రైను ప్లస్ సివరేజ్ లైన్, మురికి నీళ్ళన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇది కట్టి దాని నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి దాన్ని శుద్ధి చేసేసి ఆ వాటర్ని మళ్ళీ కృష్ణానదిలో వదులుతారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 10 MGD, మళ్ళీ MGD అంటే అంబటి రాంబాబు వచ్చి నాకు ఇటువంటి భాష మాట్లాడితే నాకేం తెలుస్తుంది అంటాడు. నాకు కూడా తెలియదండి, వివరంగా చెప్పండి. మీకెందుకు తెలియదు కానీ మీకు తెలుసు. అంబటి రాంబాబుకి చెప్తా. MGD అంటే ఏంటి? MGD అంటే తెలియదు కదా. 10 MGD అంటే 10 గ్లాసులు అనుకుంటాడు. కాదు, మిలియన్ గ్యాలన్స్ పర్ డే. అంటే మురికి నీళ్ళని తీసుకొచ్చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసేసి అందులో ఉన్న మాలిన్యాలన్నీ తీసేసి కృష్ణానదిలో వదులుతారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఇదేంటంటే ఈ మురుగు నీళ్లు వచ్చేసిన తర్వాత దీన్ని శుద్ధి చేసి కృష్ణానదిలో కలిపేయాలి కదా. అంటే పైప్ లైన్లు ఉంటాయి. మరి పైప్ లైన్ ఉన్నప్పుడు కృష్ణానదికి ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ వచ్చేస్తే ఇది వచ్చేది వాటర్ తక్కువ ఉంటుంది కదా, కృష్ణానది ఫ్లడ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా, రివర్స్ తంతుంది కదా, రివర్స్ వచ్చేస్తుంది కదా. అట్లా రివర్స్ రాకుండా ఇక్కడ ఒక పెద్ద మెకానిజం అరేంజ్ చేశారు. అదేంటంటే వాటరు ఇటు నుంచి ఇటే వెళ్తుంది తప్ప వాటర్ రివర్స్ రాదు. అటువంటి వాటిని కవాటాలు అంటారు, వాల్వ్స్. అటువంటి వాల్వ్స్, ఆటోమేటిక్ వాల్వ్స్ తోటి మోడర్నైజ్డ్ సిస్టమ్ అది. ఆ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి చెడగొట్టేసరికి ఏమైంది, ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ట్రీటెడ్ వాటర్ వెళ్తుంది కదా, 10 MGD, మిలియన్ గ్యాలన్స్ పర్ డే వెళ్ళాలి కదా. ఈ ఫ్లడ్ వచ్చేసరికి ఫ్లడ్ రివర్స్ తన్నింది. రివర్స్ తన్ని మొత్తం అక్కడంతా కూడా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి బయటికి వచ్చేసినాయి మొత్తం వాటర్. దానివల్ల ఇందాక మీరు చెప్పిన రామలింగేశ్వర నగర్లో కానీ కృష్ణలంకలో కానీ 1500 దాదాపు 2000 ఇళ్ళు మునిగిపోవటానికి కారణం అది. ఇది మొదటిసారి కాదు జరిగింది. ఇంతకు ముందు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇంజనీర్లు తీసుకెళ్లారు ఈ విషయాన్ని. అయ్యా, నువ్వు పాడు చేస్తున్నావు సిస్టమ్ని, విజయవాడకి డేంజర్ ఉన్నది, నువ్వు ఇటువంటి సిస్టమ్స్ అన్నీ ఖరాబు చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు, దీని మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి దీనివల్ల నాకేంటి ప్రయోజనం అని అడిగి అతనికి ఏమి డబ్బులు మిగలవు కాబట్టి ఈ సిస్టమ్ మొత్తాన్ని పని చేయనివ్వకుండా చేశాడు. రిటైనింగ్ వాల్ కూడా అదే చేశాడు. రిటైనింగ్ వాల్ కూడా అంతే. రిటైనింగ్ ఫేస్లో కట్టాల్సిన దాన్ని
మామూలుగా వీళ్ళు 2.8 కిలోమీటర్లు ప్రణాళిక రచిస్తే 2.28 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఇప్పుడు రామలింగేశ్వర నగర్లో కావచ్చు అక్కడ నీరు రావడానికి కారణం ఏంటంటే ఆ ఎత్తు తగ్గించాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది కనుక అమలు చేసి ఉన్నట్టయితే వాళ్ళకు కొంత ముప్పు తప్పు ఉండేది. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు అంకమరావు గారు చెప్పిన దానికి కంటిన్యూషన్. నీకు ఆ రిటైనింగ్ వాల్ కట్టిన కంపెనీలకి ఈరోజు వరకు డబ్బులు ఇవ్వాల. ఈరోజు అంటే జగన్మోహన్ ఎప్పుడు రిటైనింగ్ వాల్ ఎప్పుడు కంప్లీట్ అయిందండి? మధ్యలో ఎన్ని ఆర్థిక సంవత్సరాలు గడిచినాయి? 4 సంవత్సరాలు గడిచినాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆర్థిక సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆ రిటైనింగ్ వాల్ కట్టిన కంపెనీకి ఈ రోజుకి 156 కోట్ల రూపాయలు బాకీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మేము కట్టామని చెప్పుకుంటున్నారు కదా అందరూ. జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ బయటకు వచ్చి బిల్ల బయటకు వచ్చి ఇది మేము కట్టాము, ఇది మా అన్న ఇనాగ్రేట్ చేశాడు, మా అన్న ఇనాగ్రేట్ చేశాడని చెప్పారు కదా. మరి 156 కోట్ల రూపాయల బిల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆ కాంట్రాక్టర్కి. ఎందుకు ఇవ్వాలి కదా. మరి మీ అన్న కట్టిన రిటైనింగ్ వాళ్ళు కాంట్రాక్టర్కి బిల్లులు ఎందుకు ఇవ్వాలా? అంటే అంత జగన్మోహన్ విజయవాడ మొత్తం నాశనం చేద్దామన్న ప్లాన్, ఒకవైపు బోట్లతోటి, ఇంకొక వైపు ఈ డ్రైనేజీ సిస్టము కొలాప్స్ చేయటం, ఇంకొక వైపు రిటైనింగ్ వాల్ని పూర్తిగా క్వాలిటీతోటి నిర్మించకపోవటం, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకపోవటం, ఇన్ని దుర్మార్గాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ప్రజల వాళ్ళ శాపానికి గురి అవుతాడు. అందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. ఈ రోజున ఈ విజయవాడని ముంచేశాడు. జగన్మోహన్ రెడ్డి ముంచిన విజయవాడని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా ఆదుకున్నాడు. దీని నుంచి బయటపడేయంగానే మళ్ళీ ఈ ఘటం అక్కడ తేలింది. అక్కడికి తేలి అక్కడ అనుకుంటారండి బాబు. ఆ ఘటం అంటే ఈ ఘటం జగన్మోహన్ రెడ్డి. ఈ ఘటం అక్కడికి తేలి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి నేను అది చేశా, నేను ఇది చేశా, ఏం చేసావు ఎట్ట చేస్తే ఇట్లా ఎందుకు అవుతుంది? అందుకనే ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి ఎల్లగొట్టారు. నీకు మొత్తం ఎలివేషను. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి జనం వచ్చారా రాలేదా అని తెలుసుకోవటానికి ఒక చిన్న సీక్రెట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ సాక్షి వాళ్ళు ప్లస్ ఈ పేటీఎం బ్యాచ్ వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వటం మొదలు పెడతారో వెంటనే రిలీజ్ చేసేస్తారు. ఆ ఎలివేషన్ వీడియోలు వచ్చినాయి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినట్టు లెక్క. మీరు అది వేసేసుకోండి. నేను పొద్దు నుంచి ఉన్నాను. నిజంగా జనం వస్తే ఎలివేషన్లు ఇచ్చుకోవడం 1,00,000 మంది కనపడ్డారు నాకు ఆడ. మొత్తం అన్ని అంటే మీకు గ్రీన్ మ్యాట్లో చూసి ఉంటారు మీరు. సాక్షిలో పొద్దు నుంచి చూస్తూనే ఉంటా. సాక్షిలో చూసారా? అదే నేను చెబుతుంది అదే. ఇతనికి ఎలివేషన్లు ఇవ్వటం మొదలుపెట్టింది వైసీపీ అని కనుక మీరు గమనించారు అంటే అక్కడ ప్రజలు వెనకబడి కొట్టినట్టు, తిరుగుబాటు చేసినట్టు, ఇతన్ని అక్కడి నుంచి తరిమి కొడితే ఈ బయట జనానికి తెలియకుండా ఉండటానికి అని చెప్పి వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.